శ్రీకాకుళం ఒడిశాలో తీరానికి తరలివచ్చే సముద్ర తాబేళ్ల సంతానోత్పత్తి ప్రక్రియ వారం రోజులుగా సాగింది. సాగర జలాల్లో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి పునరుత్పత్తికి కోసం తాబేళ్లు సముద్ర తీరానికి తరలివస్తుంటాయి. ఆలివ్ రిడ్లుగా పిలువబడే వీటి సంతానోత్పత్తి ఫిబ్రవరి నెలలో చేస్తారు. సముద్ర జలాల్లో జతకట్టే తాబేళ్లు తీరానికి వచ్చి గుడ్లు పెడుతుంటాయి. శ్రీకాకుళం, గంజాంలోని తీరాలకు సామూహికంగా చేరి ఇసుకలో గుడ్లు పెడతాయి. ఆడతాబేలు ఒక్కొక్కటి 100 వరకు గుడ్లు పెట్టే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో నిశ్శబ్ద చీకటి వేళ ఇవి గుడ్లు పెట్టి సూర్యోదయం వేళకు తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. గుడ్లు 40 రోజుల తర్వాత పిల్లలుగా మారుతాయి. ఈ జీవుల రక్షణ కోసం ఒడిశాలో గోఖరపుర, పోడమ్మపేటలో అటవీశాఖ రక్షణ ఏర్పాట్లు చేసింది.